నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను శివాని. ఇప్పటి వరకు మనం చాలా వెంచర్ కంపెనీస్ గురించి విన్నాము, చూసాము. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే కంపెనీ చాలా యూనిక్ అని చెప్పొచ్చు. అయితే ఈ కంపెనీ స్పెషాలిటీ ఏంటో వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ కుషా వెంచర్స్ చైర్మన్ ప్రసన్న కుమార్ గారు. సో ఆయనతో మాట్లాడి ఈ కంపెనీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఆయనను అడిగి తెలుసుకుందాం. నమస్తే ప్రసన్న కుమార్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్ అండి, చాలా బాగుంది. ఓకే, ఎలా ఉన్నారు? ఫైన్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో శ్రీ కుషా వెంచర్స్ ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది అండ్ ఈ జర్నీ అంతా ఎలా ఉంది? బాగుందండి. ఉదాహరణకి చాలా మంది ఫార్మ్ ల్యాండ్స్ తీసుకును, లేకపోతే డిటిసిపి తీసుకును, హెచ్ఎండిఏ తీసుకును చాలా మంది మోసపోతుంటారు. అంతెందుకు నేనే మోసపోయా. అవును, చాలా ఆర్టికల్స్ కూడా చూస్తూ ఉంటాం. అవునవునవును. ఫస్ట్ లో నేను మోసపోయి చాలా ఇబ్బందులు పడి వచ్చాను కాబట్టి అలా ఎవరికి జరగకూడదన్న ఉద్దేశంతో మన శ్రీకుష వెంచర్స్ అని స్టార్ట్ చేశాం. స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా స్ట్రగుల్స్ చూశాక మనం ఇంకా బాగా చేయాలి, ఇంకా మంచి మంచి ల్యాండ్స్ తీసుకొని వచ్చి ఈ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో చాలా వరకు అంటే దాదాపు ఒక 100లో ఒక 30% మనం సేవ్ చేయగలిగితే వాళ్ళెళ్ళి ఇంకొకరికి చెప్పి మంచి ల్యాండ్స్ ఇప్పి మంచి ల్యాండ్స్ నుంచి తీసుకోవచ్చు శ్రీకుష వెంచర్స్ అని చెప్పగలిగితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మనం శ్రీకుష వెంచర్స్ అని స్టార్ట్ చేసాం. ఓకే, సో ఎన్ని ఇయర్స్ జర్నీ అండి ఇది? ఇది 5 years అండి. యాక్చువల్లీ 2020లో వచ్చాను. అంతకుముందు ఒక లెక్చరర్ గా పనిచేసేవాడిని. సో దాని తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను రియల్ ఎస్టేట్ దగ్గర రావడం, వచ్చిన తర్వాత చాలా స్ట్రగుల్స్ చూడడం, దాని తర్వాత ఎంతో మంది ఇన్సల్ట్ చేయడం, అవన్నీ చూసి మనం ఎదిగితే ఇక్కడే ఎదగాలి, మనం పడిన చోటే నిలబడ్డాలన్న ఉద్దేశంతో రియల్ ఎస్టేట్ లోనే ఉండి కాన్స్టెంట్ గా మార్కెట్ లో ఉండి కస్టమర్స్ యొక్క నమ్మకాన్ని సంపాదించి దాని తర్వాత 2022లో ఒక వెంచర్ వేసి దాని తర్వాత ఒక్కొక్కటిగా 6 వెంచర్లు కంప్లీట్ చేసి 7వ వెంచర్ మన కందుకూరులో స్టార్ట్ చేయబోతున్నాం, శ్రీశైలం హైవే. ఓకే ఓకే, సో 6 ప్రాజెక్ట్స్ అయితే కంప్లీట్ అయిందని చెప్తున్నారు. ఇప్పుడు 7th ప్రాజెక్ట్ మీద యూ హావ్ బీన్ వర్కింగ్ ఆన్ ఇట్. సో ఫీడ్బ్యాక్స్ ఎలా ఉంటుంది, మీరు ఎలా తీసుకుంటారు? అండ్ కొన్నిసార్లు కాంప్లిమెంట్స్ వచ్చినప్పుడు మీ మీ లైక్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది? కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటాను. ఫస్ట్ లో అయితే చాలా ఎగ్జైట్ అయిపోయేవాడిని. ఓ అంత అంత బాగా చేస్తున్నామని వాళ్ళు ఇచ్చేటప్పటికి నాకు ఇంకా రెస్పాన్సిబుల్ పెరిగిపోయేది. అంటే చాలా మంది మునగ చెట్టు ఎక్కిస్తూ ఉంటారు, అరే బాగా చేశారు సార్, మీరు చాలా బాగా చేశారు, క్లబ్ హౌస్ ఇచ్చారు, హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాం మనం, సో వేరే కంపెనీ ఇబ్బంది మీరు ఇస్తున్నారు సార్, మన ఈ కంపెనీతో ట్రావెల్ అవ్వాలి అని చాలా మంది చాలా గర్వంగా అనిపించేది. నేను ఒక్కరిని వచ్చిన వాడిని ఈ రోజు కస్టమర్స్ యొక్క నమ్మకాన్ని సంపాదించి ఒక 500 మంది మార్కెటింగ్ వాళ్ళు మన దగ్గర పనిచేస్తూ ఒక 20 మంది శాలరీస్ తీసుకుంటూ మంచిగా ఉన్నారు అంటే చాలా గర్వం వేస్తుంది. ఆ గర్వంలో నేను గర్వానికి పోకుండా దాన్ని రెస్పాన్సిబుల్ గా తీసుకొని ముందుకెళ్తున్నాం. అంటే వాళ్ళు చెప్పే కొద్దీ నాకు ఇంకా రెస్పాన్సిబుల్ పెరుగుతూనే ఉంటుంది, ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలి. అది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 5 years లోనే, ఇన్ ది స్పాన్ ఆఫ్ 5 years మీరు 7 ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నారంటే ఇట్ సెల్ఫ్ ఇట్ షోస్ ఎంత డెడికేషన్ తో ఉన్నారనేది. గ్రేట్, కంగ్రాచులేషన్స్ అండి. సో ఇప్పుడు ఈ వెంచర్ గురించి మాట్లాడుకుంటే ఫార్మ్ ల్యాండ్స్ మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకు, వై ఫార్మ్ ల్యాండ్స్ అని అడిగితే ఏమని చెప్తారు? నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పానండి, ఫార్మ్ ల్యాండ్స్ కొనేటప్పుడు జాగ్రత్త, మోసపోకండి, మోసపోతున్నారు అనేసి. అలాంటిది అండ్ కొన్ని సందర్భాల్లో కొనొద్దని కూడా చెప్పారు మీరు, చెప్పారు, కానీ ఇప్పుడు కొనమని చెప్తున్నారు. ఎందుకంటే ఎలాంటివి కొనొద్దని చెప్పాను అంటే వాళ్ళ క్లారిటీ లేనివి, శ్రీగంధం మొక్కలు వేసి మేము పెంచుతున్నాం అని చెప్పి పెంచకుండా చేయని వాటివి. సో అవన్నీ మనం ఏం చేస్తున్నామంటే ఎవరైతే మోసాలకు పాల్పడుతున్నారో అక్కడ కొనకండి అని చెప్పాం, ఎవరైతే మోసం చేస్తున్నారో అక్కడ కొనకండి అని చెప్పాం, మీరు మోసపోకండి అని చెప్తున్నాం. సో మనకి ఫామ్ ల్యాండ్ అంటే ఒకే ఆలోచన కస్టమర్స్ దృష్టిలో ఎలా అయిపోయిందంటే, ఫామ్ ల్యాండ్ అంటే ఏదో మొక్కలు వేస్తారు, మనకు చూపిస్తారు శాంపుల్ కి, సో మనం వెళ్ళిపోగానే అవి చచ్చిపోతాయి, ఒక 1 week 10 days చచ్చిపోతాయి, దాని తర్వాత మనం కొనుక్కున్న తర్వాత అలాగే వదిలేస్తున్న ఆలోచన ఉంటుంది. బట్ మనం పూర్తిగా యూనిక్. ఎలా చేస్తున్నామంటే మనం ఫామ్ ల్యాండ్ అనేది రా ల్యాండ్ తీసుకొని మనం మొక్కలు పెంచట్లేదు, మొక్కలు ఏవైతే పెరిగాయి, ఫ్రూట్ ప్లాంటేషన్, మామిడి ఉంటుంది, అల్లనేరేడు ఉంటుంది, దాంట్లో మళ్ళీ సపోటా ఉంటుంది, జామా ఉంటుంది, పనస ఉంటుంది, రకరకాల మొక్కల్ని 4 years గా పెంచి దాని తర్వాత మనం ఫామ్ ల్యాండ్ అనేది చేశారు. సో కంప్లీట్ ఒక అవగాహన అయితే మీకు వచ్చేసి ఉంటుంది, 4 years పెంచుతున్నారు కాబట్టి. అవునండి. ఓకే ఓకే, సో అవగాహన వచ్చింది కాబట్టి మనం 30 feet రోడ్స్ ఇచ్చాం. దాంట్లో అవగాహన వచ్చింది కాబట్టి నాలా కన్వర్షన్ ఇస్తున్నాం వాళ్ళకి, నాలా కన్వర్షన్ చేసి వాళ్ళకి ఇస్తున్నాం. అవగాహన వచ్చింది కాబట్టి ఫామ్ ల్యాండ్ ఏదైతే ఉందో దానిలో మనం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి
కస్టమర్ కి యాక్సెస్ ఇస్తున్నాం. అవును. సో దట్ మానిటరింగ్ చేసుకోవచ్చు. వాళ్ళకి చేసుకోవచ్చు. నమ్మకం ఉంటుంది. వాళ్ళు చేసుకోవచ్చండి. మ్మ్. మన ప్రమేయం లేకుండా వాళ్ళే చెక్ చేసుకోవచ్చు అనమాట. మ్మ్. సో ఇలా అన్ని ఫామ్ ల్యాండ్స్ ఒక్కటి కాదు. సో ఫామ్ ల్యాండ్ లో ది బెస్ట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మ్మ్. మనం ఫ్యూచర్ సిటీకి దగ్గరగా, హైవేకి దగ్గర, ఒక మంచి విలేజ్ కి దగ్గరగా, మ్మ్. ఒక మంచి క్లైమేట్ ని, ఒక మంచి వాతావరణాలు కల్పించి ఒక మంచి వింటేజ్ లుక్ ఇద్దామని ఆలోచన. మ్మ్. సో దాంతోనే మనం శ్రీకుష వెంచర్స్ లో ఫామ్ ల్యాండ్ తీసుకుని రావాల్సి వచ్చింది. ఓకే. సో ఇప్పుడు సిన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఫార్మ్ ల్యాండ్స్ గురించి కాబట్టి ఎలాంటి ఎమ్యూనిటీస్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు? ఇప్పుడు వెంచర్ కొనాలంటే కూడా జనాలు ఎక్కువగా ఫోకస్ చేసేది ఎమ్యూనిటీస్. ఎలాంటి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తారనేది కూడా చాలా ఇంపార్టెంట్. అవును. సో ఎలాంటి ఎమ్యూనిటీస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు మీరు? ఎమ్యూనిటీస్ అంటే అందరూ చెప్పినట్టు క్లబ్ హౌస్ ఇస్తున్నాం, మ్మ్. మెంబర్షిప్ కట్టండి, మ్మ్. ఒక 50,000 కట్టండి మీకు మెంబర్షిప్ ఇస్తాం. మ్మ్. తర్వాత ఉదాహరణకి పిల్లలు చూపిస్తారు, మేము మ్మ్. క్లబ్ హౌస్ వేస్తున్నామండి ఇక్కడ, మ్మ్. సో కట్టేస్తామని చెప్తారు. అలాగే ఉండిపోద్ది సంవత్సరాలు. మ్మ్. అయినా అలాగే మనం కస్టమర్స్ ఏం చేస్తారు, పాపం 25,000కి 50,000కి వెళ్ళి గొడవ పడలేరు కదా వాళ్ళతో. మ్మ్. సో అలాగే లైట్ తీసుకుంటారు, కొనేసుకుంటుంటారు కొన్నిసార్లు. కొనేసుకుంటుంటారు, మ్మ్. మెంబర్షిప్ కూడా తీసేసుకుంటారు. నేనేం చేస్తానంటే క్లబ్ హౌస్ ఏదైతే ఉందో వాళ్ళకి మెంబర్షిప్ ఇచ్చి ప్రతి మంత్ మ్మ్. వాళ్ళకి ఒక ఎంట్రీ కల్పిస్తున్నాం. మ్మ్. దానికి ఒక యాప్ డిజైన్ చేపిస్తున్నాం. ఆ యాప్ లో వాళ్ళకి అవైలబుల్ ఉందని బుక్ చేసుకోవచ్చు. మ్మ్. ఎందుకంటే మన వెంచర్ మొత్తానికి ఒకటే క్లబ్ హౌస్ కాబట్టి మ్మ్. దాన్ని బట్టి దాన్ని ఏదైతే ఉందో, ఇప్పుడు క్లబ్ హౌస్ ఒకటే కదండి, ఒకేసారి అంతమంది రాలేరు కదా. అవైలబిలిటీ దాన్ని బట్టి కస్టమర్స్ బుక్ చేసుకొని దాన్ని బట్టి రావాల్సి వస్తుంది. ఓకే. ఇలా ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. దాంతో పాటు మీరు అడిగారు ఎమ్యూనిటీస్ ఏవి ఇస్తున్నారండి అనేసి. మ్మ్. మనం కిడ్స్ ప్లేయింగ్ ఏరియా అందరూ ఇస్తారు మామూలే. మ్మ్. దాని తర్వాత ఒక పార్క్ అనేది, ఒక చిన్న పార్క్ మ్మ్. చేసి వాళ్ళకి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ క్లబ్ హౌస్ లో ఉండి తిరగడానికి అలా ఒక చిన్న పార్క్ ఏర్పాటు చేపిద్దాం అనుకున్నాం. దాంతో పాటు ముఖ్యంగా సీసీ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో ఇది ఎవరు ఇవ్వరు. మా మ్మ్. వెంచర్ లో మీకు ఎందుకు ఇవ్వాలి సీసీ కెమెరా యాక్సెస్ అని అంటారు. మ్మ్. సో వెంచర్ వేసిందే కస్టమర్స్ కోసం కదా, అవును. అది మర్చిపోతారు. వాళ్ళే ఉంటారు ఎండ్ ఆఫ్ ది డే. ఎండ్ ఆఫ్ డే వాళ్ళే ఉంటారు. నేనేమంటానంటే కస్టమర్స్ ఉన్నారు కాబట్టి, కస్టమర్స్ కి వాళ్ళు కొంటున్నారు కాబట్టి కస్టమర్ సీసీ కెమెరా యాక్సెస్ మనం ఇస్తున్నాం. సో ఇచ్చి దాన్ని వాళ్ళు చూసుకోవచ్చు. దాని తర్వాత మన దగ్గర తీసుకున్న వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. ఇది బెనిఫిట్స్. ఇది నేను ఎక్కడ వినలేదు హానెస్ట్లీ. చాలా మంది అలా చెప్తారండి. అదే. ఏంటంటే చాలా ఇంటర్వ్యూస్ చేసినప్పుడు సార్ మేము హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఎక్కడే వినలేదు కదా సార్, మీకు ఎందుకు సార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు ఇస్తున్నారు అంటే. ఇది పర్సనల్ ఇంట్రెస్ట్ లానే ఉంది నిజంగా. అవునవును. Okay. ఎందుకంటే మన దగ్గర తీసుకున్న వాళ్ళు ఒకసారి తీసుకొని వాళ్ళకి హెల్త్ బాగాలేక వచ్చి మళ్ళీ అదే ల్యాండ్ నాకు ఇచ్చేసారు. ఇచ్చిన ఓహో. తర్వాత నాకు అనిపించింది మీకు హెల్త్ ఇన్సూరెన్స్ లేదని అడిగారు. మ్మ్. వాళ్ళు పాపము ఆ కన్నీళ్లు కార్చుకుంటూ హెల్త్ ఇన్సూరెన్స్ లేదని చెప్పడం, మ్మ్. ఆ కన్నీళ్ళ నుంచి పుట్టిండే హెల్త్ ఇన్సూరెన్స్ శ్రీకుష వెంచర్స్ లో. మ్మ్. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ మనం ఇస్తున్నాం. మ్మ్. ఎమ్యూనిటీస్ అంటారా, ఫామ్ ల్యాండ్ లో మనం నాలా కన్వర్షన్ చేసి చాలా తక్కువ ఇవ్వడం, మ్మ్. మ్మ్. అలా నాలా కన్వర్షన్ చేసి ఇస్తున్నాం. మ్మ్. క్లబ్ హౌస్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాం, కిడ్స్ ప్లేయింగ్ ఏరియా ఇస్తున్నాం, జాగింగ్ ట్రాక్ ఒకటి ఇస్తున్నాం. మ్మ్. దాని తర్వాత మన సీసీ కెమెరా యాక్సెస్ ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరికి మన దగ్గర తీసుకున్న వాళ్ళకి అందరికీ ఇస్తున్నాం. ఓకే. సో ఇలా మనం ఫామ్ ల్యాండ్ ని ముందుకు తీసుకొని వచ్చాం. గ్రేట్. సో ఇప్పుడు ఈ ఫామ్ ల్యాండ్ మీరు ఏదైతే ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నారో, ల్యాండ్ మార్క్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎమ్యూనిటీస్ ఎంత ఇంపార్టెంటో ల్యాండ్ మార్క్స్ కూడా అంతే ఇంపార్టెంట్. అవును. దగ్గరలో ఏముందో, ఎన్ని మినిట్స్ లో ఎక్కడికి వెళ్ళగలం అనేది కూడా అవన్నీ ట్రాక్ చేస్తూ ఉంటారు. అవును. సో ల్యాండ్ మార్క్స్ ఏమున్నాయి మీ దరిదాపుల్లో? మనకి ఇంపార్టెంట్ అదే అండి. ఎందుకంటే ఫామ్ ల్యాండ్ ఎక్కడో పోయి వేసేయడం పెద్ద గొప్ప కాదు. మ్మ్. ఏంటంటే నేను ఒక 100 కిలోమీటర్లకు వెళ్తే నాకు తక్కువకి వస్తుంది ఇంకా ల్యాండ్. అవును. నేను ఎందుకు ఫ్యూచర్ సిటీకి దగ్గరగా చేశాను అంటే ఎయిర్పోర్ట్ కి 20 కిలోమీటర్స్, 20 మినిట్స్ ఓన్లీ. 20 మినిట్స్ లో మనం ఎయిర్పోర్ట్ నుంచి మనం డైరెక్ట్ గా మన సైట్ కి వచ్చేయచ్చు. అవును. అంత ఎందుకని మా కస్టమర్ ఒక అతను, సార్ మా వైఫ్ ఏమైనా తిరిగితే నేను బస్సు అక్కడ ఫెసిలిటీ ఉంది, నేను బస్ ఎక్కి డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేస్తాను సార్, ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఫామ్ ల్యాండ్కి వచ్చి ప్రశాంతంగా ఉంటే అని చెప్పాను. ఆయన జోక్ గా చెప్పారు, రియల్ గా చెప్పారు నాకు తెలియదు. కానీ మేబీ అది ఫ్యాక్ట్ అనుకుంటా. అవును, ఎందుకంటే అంత ప్రశాంతంగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. దగ్గరలో ఉంది కాబట్టి అలా రావడం కూడా వీలవుతుంది. అవునవును. ఈ బస్సు ఫెసిలిటీ కూడా ఉంది. దాదాపు 4-5 బస్సులు తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు అవును, మనకి. అవును. అక్కడి True, నుంచి true. దాదాపు 500 మీటర్స్ అంతే మన వెంచర్ కి. బై వాకబుల్ వెళ్ళిపోవచ్చు మనం. మ్మ్. సో మనకి హైలైట్స్ ఏంటి అంటే ఆ ఎయిర్పోర్ట్ నుంచి ఒక 22 కిలోమీటర్స్ వస్తుంది. మ్మ్. దాని తర్వాత ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో
ఒక 19-18 కిలోమీటర్స్ లో వస్తది. ఫ్యూచర్ సిటీకి చాలా నియర్ వస్తది. శ్రీశైలం హైవేకి దగ్గర వస్తది. మనకు అన్ని ఈ ఫ్యూచర్ సిటీకి కూడా ఒక 6-7 మినిట్స్ అంతే జర్నీ. ఈ హైవే ఏదైతే ఉందో హైవే కూడా ఒక 4 నిమిషాలు వెళ్ళిపోవచ్చు మనం. సో హార్డ్లీ ఒక 15 to 20 మినిట్స్ ఎటు వెళ్ళినా అంతే ఉంటుంది. సరౌండింగ్స్ లో ఏవైతే ప్రైమ్ ప్లేసెస్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా మనం తక్కువ సమయంలో చేరుకోవచ్చు. అందరూ ఏం ఆలోచన చేస్తారండి, మనం జాబులు చేస్తుంటాము, రోజు జాబ్ చేసి అలసిపోతుంటాము. 1 వీక్ లో ఒకసారి మంచిగా వద్దాము, ఒక మంచి ఫామ్ ల్యాండ్ ఉంటే అక్కడ బాగుంటుంది అనుకోవచ్చు. చాలా మంది డబ్బులు పెట్టి ఫామ్ హౌస్లకి దానికి దీనికి వెళ్తుంటారు. నేనేమంటానంటే ఫ్యామిలీ అయినా సరే, బ్యాచులర్ అయినా సరే, ఎవరైనా సరే కోరుకునేది ఒకటే, మనశ్శాంతి. కానీ ప్రసన్న కుమార్ గారు, ఇప్పుడు ఒకప్పుడు నేను ఎలా చూసేదాన్ని అంటే లైక్ డబ్బులు ఎక్కువ, సేవింగ్స్ ఎక్కువ ఉంటే ఒక ప్లాట్ కొనేవాళ్ళు ఊర్లోనో లేకపోతే హైవే దగ్గరలోనో ప్లాట్ కొనేవాళ్ళు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. సేవింగ్స్ అన్ని పట్టుకెళ్ళి ఫామ్ హౌస్ లో పెట్టేస్తున్నారు. ఇట్లా మీరు అన్నట్టుగా ఫామ్ ల్యాండ్స్ లో, ఫామ్ హౌస్ లో పెట్టేస్తున్నారు. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇందాక పీస్, ఎండ్ ఆఫ్ ది డే పీస్ ఇంపార్టెంట్ కాబట్టి వీక్లీ వన్స్ లేకపోతే మంత్లీ వన్స్ అలా వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చేస్తున్నారు, పార్టీస్ గానీ ఫంక్షన్స్ గానీ. సో ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. సో ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? లేదండి, లైఫ్ స్టైల్ అండి అది. చాలా మందికి ఇప్పుడు నాకు ఎలాంటి లైఫ్ స్టైల్ కావాలంటే, నేనేదో సిటీల్లో బాగా పబ్కి వెళ్ళి నాకు తిరిగేయాలని కోరుకుండదు. నాకు ఎలా అంటే పచ్చదనంతో ఉన్నటువంటి, నేను అందుకే మార్నింగ్ 6కి వెళ్ళా వెంచర్కి. వచ్చిన తర్వాత నాకు ఇప్పటికీ మైండ్ లో అక్కడే ఉంది. ఎందుకంటే చాలా ప్రశాంతంగా, సిటీకి దూరంగా, అక్కడ ఉన్నటువంటి వాతావరణం అదంతా చాలా బాగుంటుంది. చాలా మీరు అన్నట్టుగా చాలా యాప్ట్. ఇప్పుడు మాకు కూడా అంతే, ఈ కాంక్రీట్ లో ఉండి బిల్డింగ్స్, ఈ లైట్స్ అవన్నీ చూసి ఎప్పుడెప్పుడు ఊరికి వెళ్దాం అనే థాటే ఉంటుంది. ఆ ఎగ్జాక్ట్ ఊరు ఫీలింగ్ ని తీసుకొచ్చి మీరు ఇక్కడ ల్యాండ్ ఫార్మ్స్ లో పెట్టేస్తున్నారు. సో ఫామ్ ల్యాండ్ ఏంటంటే అండి, ఇప్పుడు మీరు అన్నట్టుగా లైఫ్ స్టైల్ అందరూ కోరుకునేది లైఫ్ స్టైల్. సో ఒక వారంలో అయినా ప్రశాంతంగా ఉందా, ఒక పొల్యూషన్ లేని గాలిని పీల్చుకుందాం అనే ఆలోచన ఉంటుంది. అలాంటి వాళ్ళకి శ్రీకుష వెంచర్స్ ఫామ్ ల్యాండ్ ది బెస్ట్ ప్లేస్. సో ప్రసన్న కుమార్ గారు, ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ని హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత చేతులు దులిపేసుకుంటారు. సో అలా మానిటరింగ్ ఉండదు. ఏమైనా ప్రాబ్లం వస్తే రీచ్ అవుట్ అవుదాం అంటే జనాలు ఉండరు. సో అలాంటి కేసెస్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు చాలా మంచి బిల్డింగ్స్, వెంచర్స్ ఉన్న ప్లేసెస్ లో డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ రెయిన్ ఒకవేళ వర్షం పడితే మాత్రం డ్రైనేజ్ అంతా పొంగి పొర్లుతూ ఉంటుంది. బట్ స్టిల్ ఏం యాక్షన్ తీసుకోలేము. హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత చేతులు దులిపేసుకుంటారు. సో మీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ఒక్కసారి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత? మనం హ్యాండ్ ఓవర్ చేయమండి. హ్యాండ్ ఓవర్ అంటే వాళ్ళు ఇచ్చేసి చేతులు దులుపుకోం. మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ ఏదైతే ఒక లైన్ ఉందో దానికి ఒక పార్ట్ ఏ ఉందనుకుందాం. ఉదాహరణకి ఒక 10 మంది తీసుకున్నారు ఆ లైన్ లో, ఆ 10 మందికి కలిపి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేస్తాం, ఒక గ్రూప్. దాని తర్వాత సెకండ్ లైన్ కి ఒక గ్రూప్. అట్లా ఓవరాల్ గా అన్ని గ్రూప్స్ క్రియేట్ చేసి మనం అక్కడ ఉన్నటువంటి తోటమాలో లేకపోతే పని వాళ్ళని ఒక 2-3 పెడుతున్నాం. పెట్టి కాంపౌండ్ వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఉంది కాబట్టి వాళ్ళకి ఫ్యూచర్ లో నాలా కన్వర్షన్ ఏదైతే ఉందో చేస్తున్నాం. నాలా కన్వర్షన్ చేసి వాళ్ళకి ఇస్తాం కాబట్టి కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. అక్కడ కన్స్ట్రక్ట్ చేసుకున్నా కూడా ఆ మొక్కలు ఏవైతే ఆల్రెడీ 4 years మొక్కలు కదా, మనం వాటిని చంపేసి కన్స్ట్రక్ట్ చేయట్లేదు. వాటిని యాజ్ ఇట్ ఈజ్ గా ఎక్కడైతే మనం అలాగే ఉందో ఆ మొక్కను అలాగే తీసి వేరే దగ్గర మనం దాన్ని నీట్ గా చేపిస్తున్నాం. అంటే మనం ఎక్స్టెండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఉదాహరణ 8 ఎకరాలు ఉండండి, దాన్ని 25 ఎకరాలు ఎక్స్టెండ్ చేస్తున్నాం. సో అక్కడ ఖాళీ ప్లేస్ లో మనం ఏం చేస్తున్నాం, ఎవరైతే ఇక్కడ ఫామ్ హౌస్ కట్టుకోవాలనుకుంటారో, ఎవరైతే ఇక్కడ లివింగ్ లో అప్పుడప్పుడు వచ్చి చేద్దాం అనుకుంటారో, ఉదాహరణకి మంచిగా ఉందాం, ఒక వింటేజ్ లుక్ ఉంది, సిటీకి దూరంగా వచ్చి ఉందాం అనుకుంటారు, అలాంటి వాళ్ళు ఎప్పుడైనా ఒక హౌస్ కట్టుకున్నా సరే, ఒక వుడెన్ హౌస్ లాంటిది వేసుకున్నా సరే, మనం ఏం చేస్తామంటే ఆ మొక్కల్ని చంపేయం, ఆ మొక్కల్ని తీసుకెళ్ళి రీప్లేస్ చేస్తుంటాం వేరే దగ్గర. ఆ పాపం మనకెందుకు, ఎందుకంటే బేసికల్లీ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఇలాంటి ఐడియానే ఫాలో అవుతుంది కదా. పెద్ద చెట్టు తీసుకొచ్చి వేరే చోట పెట్టడం, ఎందుకులే డిఫారెస్టేషన్ అని చెప్పి. గ్రేట్, ఆ ఐడియాని మీరు డెవలప్ చేస్తున్నట్టున్నారు ఇక్కడ. గ్రేట్. కానీ వెంచర్ లో 4 years మొక్కలే. చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, మీరు ఈ మొక్క తీసుకొచ్చి ఇంకొక దగ్గర రీప్లేస్ చేస్తున్నారు, అన్ని మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చి ఇక్కడ రీప్లేస్ చేశారేమో అనే ఆలోచన రావచ్చు. బట్ ఏంటంటే అవేం ఉండవు. మనకి 2 బోర్లు ఉన్నాయి, డ్రిప్ ఇరిగేషన్ ప్రతి మొక్కకి వెళ్తుంది కాబట్టి చాలా బాగుంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ 5-10 years ఫ్యూచర్ గురించి మాట్లాడితే ఈ ఫార్మ్ ల్యాండ్స్ కాన్సెప్ట్ అనేది ఎలా ఉండబోతుంది ఇంకా ఫ్యూచర్ లో? అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకంటే మంచిగా చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది. మంచిగా చేయకపోతే
చాలా నీచంగా తయారవుతుంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా వరకు 70% నీచాతి నీచం అయిపోయింది. ఎందుకంటే అలా చేశారు కాబట్టి. అలా సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఉమ్, అట్ ది సేమ్ టైం చాలా మంది ఏం చేశారు, ఫార్మ్ ల్యాండ్స్ అంటే అవామ్మో ఫార్మ్ ల్యాండ్స్ అనే దూరంగా వెళ్ళిపోతున్నారు. ఉమ్, ఉమ్, కానీ ఒక హెచ్ఎండిఏ ఒక 25,000కి తీసుకుంటే, ఫార్మ్ ల్యాండ్ ఒక 8,000కి తీసుకుంటే, ఫ్యూచర్ లో జోన్ కన్వర్ట్ అయితే, జోన్ చేంజ్ అయితే ఉమ్, ఈ 8,000కి తీసుకున్న వాళ్ళు 25,000 అవుతారు అక్కడ హెచ్ఎండిఏ ఓ, లిమిట్స్ లో తీసుకుంటే. ఓకే. సో అది ఆలోచన చేయదు చాలా వరకు. ఉమ్, నేనేమంటానంటే మన వెంచర్ ఉండేది హెచ్ఎండిఏ లిమిట్స్ లో, ఉమ్, మన వెంచర్ ఉన్నది ఊరికి దగ్గరగా, మన వెంచర్ ఉన్నది డెవలప్మెంట్స్ అన్నిటికీ దగ్గరలో, ఉమ్, మన వెంచర్ ఉన్నది ఎక్కడో 100 కిలోమీటర్ల దూరంలో లేదు, అవుటర్ రింగ్ రోడ్కి 20 కిలోమీటర్ల దూరంలో. ఉమ్. కాబట్టి ఇవన్నీ ప్లస్ పాయింట్స్. అటు ఊరికి వెళ్ళాలన్నా దగ్గరే, దగ్గర ఇటు సిటీకి రావాలన్నా దగ్గరే. దగ్గరే. ఆల్మోస్ట్ సిటీ ఎడ్జే అది ఇంకా. ఎడ్జే బస్సెస్ కూడా ఉమ్. వస్తున్నాయి అవును. కాబట్టి ప్రాబ్లం లేదు. మిడిల్ ఇంకా మిడ్ లో Middle, ఉన్నట్టుగా అటు middle, ఇటు. middle. ఓకే. సో ఇప్పుడు ఇందాక మీరు స్టార్టింగ్ లో అన్నట్టుగా నేను ఒక విక్టిమ్ నే, అవును నేను వాళ్ళలో నుంచి బయటకు వచ్చిన వాడిని అని అవునవును. మీరు క్లియర్ గా అవును, చెప్పడం అవును, జరిగింది. అవును. సో మీలాగే దెబ్బతినకుండా ఉండాలంటే పర్టికులర్ పర్సన్ ఈ ఫార్మ్ ల్యాండ్స్ వెంచర్స్ ఏదైనా కొనాలంటే ముందు ఎలాంటి నార్మ్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అయితే బెస్ట్ అని చెప్తారు? ఫస్ట్ అండి, ఫస్ట్ ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. లీగల్. సో మన దగ్గర లీగల్ టీం ఉన్నారు కాబట్టి చెక్ చేస్తారు. ఓకే. నేనేమంటానంటే ఎవరైనా సరే చూసుకోవాల్సిన డాక్యుమెంట్, నెక్స్ట్ ఇది నాలా కన్వర్షన్ అవుతుందా లేదా, లేకపోతే ఫార్మ్ ల్యాండ్ కింద ఉండిపోతుందా అలాగే, అది చూసుకోవాలి. ఈ మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ ప్రైస్ కరెక్ట్ గా వస్తుందా లేదా, ఊరికి దగ్గరగా ఉందా దూరంగా ఉందా, దానికి రోడ్డు ఫెసిలిటీ ఉందా లేదా, సో డెవలప్మెంట్స్ కి దగ్గరగా ఉంది, ఇవన్నీ చూసుకొని ఒక ఫార్మ్ ల్యాండ్ అనేది కొనాలి. అలా కొన్నట్లయితే ఎవ్వరు మోసపోకుండా ఉంటారు. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే బెస్ట్. ఇప్పుడు ఫార్మ్ ల్యాండ్ మీద మీకు ఫార్మ్ ల్యాండ్ లో మీకు ఏమైనా మోసాలు జరిగింటే ఒక్కసారి మా స్టూడియోకి రమ్మని మీరు చెబితే ఇంకా మొత్తం మాదాపూర్ మొత్తం అల్లే ఉంటారు. అంతమంది విక్టిమ్స్ ఉంటారా? చాలా మంది, ఓకే. చాలా మంది. ఓకే. ఎందుకంటే అంటే ఎక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ప్రాబ్లం కస్టమర్ లోనే ఉందండి. కస్టమర్ లోనే. ఎందుకంటే చెప్తారండి 100 చెప్తారు, అవన్నీ అనలైజ్ చేసుకోవాలి, టాలీ చేసుకోవాలి, tempt అనలైజ్ అవ్వద్దు. చేసుకోవాలి. అవును. టెంప్ట్ ఇవ్వద్దండి. వెంచర్ చూసారా, వెంచర్ తర్వాత ఆ వెంచర్ బాగుందా, చుట్టుపక్కల అన్ని ఏరియాస్ చూసుకొని, డెవలప్మెంట్స్ ఉన్నాయో చూసుకొని దాని తర్వాత కొనాలి. టెంప్ట్ అయిపోతారు. మీరు ఇవే మాటలు మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ కూడా Yes. చెప్తుంటారా? ఎస్ చెప్తున్నాం. బీయింగ్ సో హానెస్ట్. మీరు చుట్టుపక్కల చూడండి, చూసి మీరు ఒకేసారి టెంప్ట్ అవ్వకండి, ఇక డబ్బులు కట్టకండి. నేను ఎవరి కస్టమర్ లోపలికి వచ్చిన వాళ్ళని డబ్బులు కట్టండి, ఇప్పుడే కట్టేసేయండి, లేకపోతే ఫ్లాట్ లేదు అని చెప్పండి. అవును, చెప్తూ ఉంటారు కదా, బుకింగ్ ఇస్ అంటే లైక్ ఎట్లా అంటే ఎండ్ అయిపోతుందని, హరీ అప్, బుకింగ్ ఇస్ ఓవర్ సంథింగ్, ఇట్లాంటి మీరు అన్నట్టుగా టెంప్ట్ చేసే వేస్ కూడా మేము చూస్తూ ఉంటాము. అవును. సో దానికి ఇంకా టెంప్ట్ అవ్వకుండా ముందు జాగ్రత్తగా కొన్ని నార్మ్స్ పాటిస్తే బెస్ట్ అని చెప్తున్నారు. లేదండి, ఇప్పుడు 10 మంది ఉన్నారు, ఒక 3 బ్రెడ్లు ఉన్నాయి. సో ఆ 10 మంది అదేంటంటే ఈ 3 ఉన్నాయండి, మీకు ఇంకా దొరకదు, అక్కడ ఎక్కడ ఫుడ్ లేదు. ఏం చేస్తారు చాలా మంది, ఆ 3 కోసమే పోట్లాడుతూ ఉంటారు. అవును. డిమాండ్ ఏర్పడుతుంది అక్కడ. ఆ నేనేమంటానంటే డిమాండ్ క్రియేట్ చేస్తారేమో. డిమాండ్ క్రియేట్ చేస్తారు. అది వేరే వాళ్ళకి అయిపోయిందండి, అది ఏం చేయలేమండి అని చెప్తారు. సో ఈ టాక్టిక్స్ నుంచి బయటపడాలి. నేనేమంటానంటే మంది ఫార్మ్ ల్యాండ్ కూడా ఎలా ఉంటుందంటే లేఅవుట్ కూడా ఆన్లైన్ లో ఉంటుంది. ఆన్లైన్ లో మీరు ఉదాహరణకి 13వ ఫ్లాట్ నెంబర్ బుక్ చేసుకున్నారు, ఆ 13వ ఫ్లాట్ ఏదైతే ఉందో అది క్లిక్ చేయగానే మీ మీ ఫోటో, మీ పేరు వచ్చేస్తుంది. డిజిటల్లీ అన్ని ఉంటాయి. అన్నీ ఉంటాయి. మీరు ఒక శాంపుల్ ఒక ఫ్లాట్ బుక్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. లేదు, ఇంత ట్రాన్స్పరెన్సీ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు నిజంగా. కస్టమర్స్ ఇది ఒక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటే ఇంకా బెస్ట్, ఏం ప్రాబ్లమ్స్ రావు. ఓకే. సో ప్రసన్న కుమార్ గారు, ఇప్పటి వరకు లైక్ ఇన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీలో ఇప్పటి వరకు మీరు అచీవ్ చేసిన మైల్ స్టోన్స్ ఎన్ని అండ్ ఏవి, అందులో బెస్ట్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? మనకి అవార్డ్స్ ఒకటి వచ్చాయండి, అది సౌత్ ఇండియాలో మన తెలంగాణలో ప్రీమియం ఫ్లాట్ డెవలప్మెంట్ కంపెనీ ఇన్ తెలంగాణ అని ఒక అవార్డు మనం నామినేట్ అయ్యాము. 20వ తారీఖు, ఈ మంత్ 20వ తారీఖు తీసుకోబోతుంది, 21వ తారీఖు. ఓకే. ఓ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇలా అంటే నేను ఎక్కడ ఒక్కరిని వచ్చిన వాడిని ఇంత పొజిషన్ కి ఎదిగాను అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా స్ట్రగుల్స్, చాలా మంది నమ్మక ద్రోహాలు, కొన్ని సంవత్సరాలు చూసిన రాని విజయాలు, ఎన్నో సార్లు ఆ కన్నీళ్లను దాచాను. ఇవన్నీ జరిగాయి కాబట్టి నేను ఇంత దూరం వచ్చాను. మీరు ఇన్ని ఇయర్స్ లో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసి ఉంటారు. అవును.
సో వాట్ వాస్ ద వన్ సింగిల్ థింగ్ ఇప్పటి వరకు మిమ్మల్ని లాగి ఇక్కడి వరకు తీసుకొచ్చింది అని అడిగితే ఏం చెప్తారు? ఎవరైతే నా విమర్శకులు ఉమ్, నేను సక్సెస్ అవ్వకూడదు critics. అని ఉమ్, విమర్శిస్తూ ఉంటారో, ఉమ్, ఎవరైతే వీడు కింద పడిపోతే బాగుండు, పతనం అయిపోతే బాగుండు అనుకుంటారో, కోరుకుంటుంటారు. నేను ఎప్పుడైతే వెనక్కి వచ్చేద్దాం అనుకుంటా ఉమ్, ఎందుకు ఈ బిజినెస్ అనేసి, ఉమ్. వెనక్కి వచ్చేటప్పుడల్లా ఆ విమర్శలు ఎవరైతే ఉన్నాయో అవన్నీ నాకు మళ్ళీ గుర్తొస్తాయి. ఉమ్, ఆ కసి నన్ను ఇంత దూరం తీసుకొని వచ్చింది. మనం సక్సెస్ అవ్వాలి, మనమేంటో చూపించాలి. ఉమ్. నువ్వేం చేయగలవు అనుకున్న వాళ్ళకి నేను ఎన్నుకుంటే ఏదైనా సాధించగలను గలను. అని నమ్మకం మనమే నిరూపించగలగాలి. తెలియజేయాలి. ఓకే. తెలియజేయాలి. మీ ఫస్ట్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత వాట్ వాజ్ యువర్ ఇనిషియల్ రియాక్షన్? కన్నీళ్ళు వచ్చాయండి. అవునా? నేను ఒక కంపెనీలో పనిచేసేవాడిని. ఉమ్, వాళ్ళు ఏం మాట్లాడతారు వినేవాడిని. క్యాబిన్ నుంచి బయట పో అని ఉమ్. తిట్టారు. ఓ. నువ్వు వెంచర్కి తీసుకెళ్తే అన్నం పెట్టాం కదా మేము, అన్నానికి డబ్బులు కట్టమన్నారు. ఉమ్. అసలు నువ్వేం చేస్తావయ్యా అన్నారు. అవన్నీ చేశారు. మొత్తం స్క్రాచ్ But- నుంచి వచ్చారు. అక్కడి నుంచి మొత్తం ఉమ్, ఉమ్, చాలా కన్నీళ్ళతో వచ్చాను నేను. ఉమ్, ఆ కన్నీళ్ళతో నైట్ నిద్ర పట్టాడు కదా, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మాటలు ఏవైతే అవన్నీ నాకు మైండ్కి వచ్చేసేవి. ఫైనల్లీ హార్డ్ వర్క్ గాట్ పేడ్ ఆఫ్. Yes. అంతే. Yes, ఓకే. అంతే. ఓకే. సో ఇప్పుడు మీలా ప్యాషన్ తో, డెడికేషన్ తో చాలా మంది కూడా రియల్ ఎస్టేట్ లో రావాలని అనుకుంటారు. బడ్డింగ్ స్టేజ్ లో ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకి ఒకటే చెప్తా, ఉమ్, రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు ఈ రోజు కాకపోవచ్చు, రేపు కాకపోవచ్చు, ఎల్లుండి కాకపోవచ్చు, కానీ కొడితే మాత్రం కుంభస్థలాన్నే కొడతాం. ఎందుకంటే మనం రియల్ ఎస్టేట్లో ఉన్నాం, భూమిని నమ్ముకున్నాం. భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ మోసపోయినట్టు ఎక్కడ చరిత్రలో లేదు. ఉమ్, మనుషులు నమ్మితే మోసపోతారేమో, ఉమ్, భూమిని నమ్మితే ఎప్పుడు మోసపోరు. నేను చెప్పేది రియల్ ఎస్టేట్లకి రమ్మనే చెప్తా ఎవరినైనా. ఉమ్. కొందరు ఎందుకంటే వద్దని కూడా చెప్తూ ఉంటారు. కొందరు వద్దని చెప్తారు. ఉమ్, ఎందుకంటే కొన్నిసార్లు రియల్ ఎస్టేట్లో ఉన్న మార్కెటింగ్ పర్సన్స్, మన ఉమ్, మార్కెటింగ్ మిత్రులు సేల్ రావాలని అబద్ధాలు చెప్తూ ఉంటారు కొంతమంది. ఓకే. ఉమ్, అందరూ అదే కాదు. అదే అర్థమైంది. ఉమ్, ఉమ్, అక్కడ ఎదొస్తుంది, ఇక్కడ ఎదొస్తుంది అనేసి. కానీ నేను ఒకటే చెప్తా, ఏదొచ్చినా ఇప్పుడు కస్టమర్స్ చాలా హుషారు ఉంటారు. ఉమ్, ఉమ్, ఏంటంటే వాళ్ళే మొత్తం అన్ని చెక్ చేసుకుంటారు. ఉమ్, ఒకవేళ కస్టమర్కి మార్కెటింగ్ వాళ్ళు చెప్పింది అబద్ధం అయితే ఆ సేల్ వచ్చేది కూడా రాకపోతుంది, మళ్ళీ నమ్మడం మానేస్తారు. అవును. సో నేనేమంటానంటే ఏదైనా సరే నిజాయితీగా చెప్పి ముందుకెళ్ళగలిగితే, ఉమ్. మనం కసితో ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను కొన్ని రోజుల్లో లైక్ పాస్ట్ ఫ్యూ డేస్ నుంచి నేను ఒక మాట వింటున్నానండి. రియల్ ఎస్టేట్ పడిపోయింది, భూముల రేట్ పడిపోయింది, ఉమ్. ఇంకా కొనడం వేస్ట్, ఏమనుకుంటాం, బంగారం ఏమనుకుంటాం, భూములు ఏమనుకుంటాం అని ఒక కంక్లూషన్కి వచ్చేస్తున్నారు జనాలు కూడా. అవును, అవును. సో నిజమేనా? నేనేమంటానంటే అండి, ఇప్పుడు ఉమ్. గోల్డ్ విషయం తీసుకుందాం. ఉమ్. మార్కెట్ బాగున్నప్పుడేమో మొన్న అంతకుముందు బాగా పెరిగింది, అవును. కొంచెం తగ్గినప్పుడు అమ్మ వాళ్ళకు కూడా ఒక 20 lakhs కొనిచ్చాను నేను ఇంటి ఉమ్, దగ్గర. ఉమ్, అయితే మళ్ళీ పడిపోయింది, అవును. మళ్ళీ పెరిగింది, మళ్ళీ పడిపోయింది. ఉమ్, అమ్మ వండుకొని అరే మళ్ళీ పడిపోయిందంట బంగారం అంటే, ఇంకా పడిపోతుందేమో అని చెప్పడం జరిగింది. నేనేమంటానంటే ఎప్పుడైతే మనకి ఆ రేట్ అనేది ఇప్పుడు చాలా మంది క్రియేట్ చేస్తారో, ఉమ్, రియల్ ఎస్టేట్ లేదు పడిపోయిందని చెప్తారో, మార్కెట్ వాల్యూ తగ్గుతుంది. 10,000కి జరిగే భూమి ఏదైతే ఉందో ఒక గజం వాల్యూ అనేది 8,000కి తగ్గుతుంది. ఉమ్. ఆ టైంలోనే కొనాలి, ఓ, అవును. లైక్ ఆ స్టాక్స్ లో టైంలో కూడా మనం అదే ఫాలో అవుతాం కాబట్టి కొనాలి. ల్యాండ్ విషయంలో కూడా అదే. ఎందుకంటే మా ఫ్రెండ్ ఒకరు ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఉమ్, మామ నేను ఒక 50 ఎకరాలు తీసుకుందాం మామ. ఉమ్, 50 ఎకరాలు ఎట్లా తీసుకున్నారు ఇది నాకు ఆశ్చర్యం అనిపించింది. ఉమ్. నాకు అదే విషయం అనిపిస్తుంది. ఏంటంటే అక్కడ 2 లక్షలు 3 లక్షలు అంటే ఎకరా. ఓ, అవును. ఎందుకంటే అక్కడ జనాలు తక్కువ, ల్యాండ్ ఎక్కువ. ఉమ్. ఇక్కడ జనాలు చాలా ఎక్కువ, ఎక్కువ, ల్యాండ్ తక్కువ. ల్యాండ్ తక్కువ. ఉమ్. దానివల్ల ఏమవుతుంది, డిమాండ్ ఏర్పడుతుంది. ఉమ్, ఈ రోజు అదే 3 లక్షలకి ఎకరా ఒకవేళ హైదరాబాద్ చుట్టుపక్కల వస్తే ఉమ్, ఎలా ఉంటుంది, 2000 సంవత్సరం 1990లో వచ్చేదేమో. ఉమ్, ఇక్కడ ఎక్కడ దొరకట్లేదు. మాట్లాడితే క్రోత్సే, 1 ఉమ్. కోటి 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు 5 రెంటల్ కోట్లు. విషయంలో కూడా అదే విధంగా ఉంది. రెంట్ కూడా రెంటల్ అంటే విపరీతంగా పెరిగిపోయింది. అవునండి, రెంటల్ ఉమ్, పెరిగిపోతుంది. అవును. డెవలప్మెంట్ ఏరియా కదా ఇది మొత్తం. ఉమ్, సో మనకి ఒకప్పుడు ఏదైతే ఇప్పుడు ఉదాహరణకి హైటెక్ సిటీ ఉంది, ఉమ్, మనం మాదాపూరే తీసుకుందాం, చెట్లు ఉమ్. గొట్లు పొట్లు తప్ప ఏం లేవు. మణికొండ, మాదాపూర్ అంతా ఓన్లీ సైబర్ టవర్స్ మాత్రమే చూపించేవాళ్ళు ఒకప్పుడు. అదే ఎండ్ వరకు అని అనుకునేవాళ్ళు. అదే అదే అదే. ఆ. అక్కడి వరకు. కానీ ఇప్పుడు ఎట్లా కోకాపేట ఎలా అయిపోయిందో చూడండి, అవును. చాలా బాగా కోట్లలో. అయిపోయింది. అవును. ఇప్పుడు మనకేంటంటే మేడం, ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో ఉమ్, ల్యాండ్ తక్కువ, జనాలు ఎక్కువ కాబట్టి ఉమ్. మనం ఎక్కడైనా తీసుకోవచ్చు ల్యాండ్, బట్ డెవలప్మెంట్స్ కి దగ్గరగా తీసుకోవాలి. అండ్ టైం కూడా కేటాయించాలి. టైం ఒక టైం కేటాయిస్తే మేబీ అది గ్రోత్ చూడొచ్చు మనం. అవును, ల్యాండ్ వాల్యూ ఎప్పటికీ పెరుగుతుంది కానీ తగ్గదులే. గోల్డ్ అయినా ల్యాండ్ అయినా
పెరుగుతూనే పోతుంది, ఓకే. ఎక్కడికి తగ్గదు. సో ఫైనల్ గా Hmm. శ్రీ కుష వెంచర్స్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? హెచ్ఎండిఏ లాంచ్ చేయబోతున్నాం ఒక Hmm. 2, Hmm. అది కూడా మంచి ప్రైజ్ లో ఇవ్వబోతున్నాం. Hmm. మనం ఏంటి అంటే ల్యాండ్స్ అమ్మేసి వెళ్ళిపోవాలన్న ఆలోచన లేదు. Hmm. ల్యాండ్స్ వాళ్ళకిచ్చి నీ ఉన్నా లేకపోయినా కంపెనీ అలాగే ఉంటుంది, మనుషులు అవును. శాశ్వతం కాదు. Hmm. Hmm. సో శ్రీకుష వెంచర్స్ లో ప్రసన్న కుమార్ సార్ ఉండేవారు ఒకప్పుడు, Hmm. మాకు ఇచ్చారు. ఈ రోజు ఆ డబ్బులతో మా పిల్లని చదువుకు ఉపయోగపడింది. Hmm. అదే డబ్బులతో నేను ల్యాండ్ కొనుక్కున్నాను, లేకపోతే ఫ్లాట్ తీసుకున్నాను, అదే డబ్బులతో ఇల్లు కట్టుకున్నాను అనే ఒక్క మాట వాళ్ళ మనసులో ఉంటే అదొక్క చాలండి. సో ఇప్పుడు లైక్ ఇట్లా జనరల్ ఆడియన్స్ కూడా ఉన్న డౌట్ ఏంటంటే హైదరాబాద్ చుట్టుపక్కల అండ్ హైదరాబాద్ లో కూడా చాలా వెంచర్స్ ఉన్నాయి, చాలా అవును. కంపెనీస్ ఉన్నాయి. అవును. బట్ వై శ్రీ కుష వెంచర్స్ అని వాళ్ళకు ఒక డౌట్ వస్తుంది. మీరు సింపుల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ట్రాన్స్పరెన్సీ ఓకే. ఫస్ట్, క్వాలిటీ, క్లారిటీ. ఓ. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారు, కొనమని చెప్తారు, అసలు ఎందుకు కొనాలి, అసలు కొనకపోతే ఏంటి అనే Hmm. విషయం మనం చెప్తాం. అవును. లీగల్ గా అన్ని వాళ్ళకు వద్దన్నా మనం చూపిస్తాం. చాలా క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఉండాలి, Hmm. ట్రాన్స్పరెన్సీ. ఏ ఫ్లాట్ బుక్ చేసుకున్నామంటే కొంతమంది లేఅవుట్ కొనేటప్పుడు ఒకటి పెడతారు, అయిపోయినాక ఇంకొక లేఅవుట్ పెడతారు. అలా కాదు, మనం ఏదైతే లేఅవుట్ చూపిస్తామో లేఅవుట్ ఉంటుందో అదే లేఅవుట్ మనం ఆన్లైన్ లో ఉంటుంది. ఏదైతే బుక్ చేసుకుంటారో అది మీ ఫోటో, మీ పేరు, అవి దాంట్లో కనిపిస్తాయి, మంచిగా ఉంటుంది. కాబట్టి వై శ్రీ కుష వెంచర్స్ అంటే ఇప్పుడు చెప్పా, ట్రస్ట్, ట్రాన్స్పరెన్సీ, క్వాలిటీ అండ్ Mhm. క్లారిటీ. సో మనం చాలా సిచ్యువేషన్స్ లో ఇలా ఫ్రాడ్స్ గురించి అంటే స్టార్టింగ్ లో చెప్పిన అమ్యూనిటీస్ ఇప్పుడు ఫాలో అప్ అవ్వకపోవడం, లేకపోతే హ్యాండ్ ఓవర్ పీరియడ్ ఇలా ఎక్స్టెండ్ అవుతూ ఉండడం వల్ల Hmm. చాలా ఫ్రాడ్స్ మనం చూస్తూ ఉంటాం అవును, కేసెస్ ని. అవును, అవును. సో ఇలాంటి వాటి వల్ల మీ 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 హానెస్ట్ వెంచర్స్ మీద ఏమైనా ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉందంటారా? లేదండి, యాక్చువల్లీ మనకి చాలా ప్రీవియస్ కస్టమర్లు చాలా మంది ఉన్నారు. ఓహో, ఓకే. యుఎస్ నుంచి Again and again. యుఎస్ Ah. నుంచి కూడా బుక్ చేసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు, పర్మిషన్స్ హెచ్ఎండిఏకి డిటిసిపికి పర్మిషన్స్ లేట్ అవ్వచ్చు. బట్ ఫామ్ ల్యాండ్స్ అట్లా కాదు కదా, డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ అయిపోతుంది. మనకేంటంటే ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో, ఏదైతే వెంచర్స్ ఉన్నాయో, Hmm. ఆ వెంచర్స్ లో ఎక్కడ మనం కస్టమర్స్ కి ఇబ్బంది కలిగించిన సందర్భాలే లేవు. ఏదైతే మనం చెప్పామో అది చేస్తాం, ఏదైతే చేయాలనుకుంటున్నామో అదే చెప్తాం. కాబట్టి కస్టమర్స్ రిపీటెడ్ గా వస్తూనే ఉన్నారు. అది బిగ్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు, Thank you, రిపీటెడ్ గా thank you so కస్టమర్స్ much. వస్తున్నారంటే. అవును, అవును. ఓకే. సో ఫైనల్లీ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ న్యూ అచీవ్మెంట్, మీ అవార్డ్ గురించి. Thank you, అండ్ thank ఆల్ you ది so వెరీ బెస్ట్ అండి. ఫ్యూచర్ లో ఇలాంటి మరిన్ని వెంచర్స్ మీరు ప్రాజెక్ట్స్ అంతా హ్యాండిల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి ప్రోగ్రామ్. మరొక ప్రోగ్రామ్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.